హాయ్ అండి. మనం ఈ ఆలు రెసిపీ ఎలా చేసుకున్నామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి. 2 ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని పైన పొట్టు తీసేసి మళ్ళీ వాటర్లో వేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలండి. మీడియం ముక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లావుగా కట్ చేసుకోకూడదండి. మీడియం ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటాయి, తొందరగా కూడా ఉడుకుతాయి. ఇప్పుడు మనము కట్ చేసిన ముక్కలు వాటర్లో వేసుకొని ఉప్పు వేసి కడుక్కొని 2 పీస్ తీసుకొని గుచ్చుకోవాలండి. ఈ విధంగా అన్ని గుచ్చి పక్కకు పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని మనం ఈ గుచ్చుకున్న నీళ్ళలో వేసి ఉడికించుకోవాలండి. బ్రెడ్ తీసుకొని నలిపి బాండీలో వేసుకొని పొయ్యి వేడి చేసుకోవాలండి. గిన్నె తీసుకొని మన ఇంట్లో ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉడికించుకున్న ఆలుగడ్డ తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ మసాలాల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని సోయా సాస్, ఎన్నిగర, చిల్లీ సాస్ వేసుకొని కార్న్ ఫ్లవర్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఉడికించుకున్న ఆలు తీసుకొని ఈ కలిపి పెట్టుకున్నది మొత్తం స్పూన్ తోటి దాని మీద పోసుకొని ఈ బ్రెడ్ పౌడర్లు అద్ది ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా దగ్గరుండి చూసుకోవాలండి. మాడిపోకుండా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా సాస్ తోటి తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్